మా ఇంట్లో శుక్రవారం ఫిబ్రవరి 6వ తేదీ మహాలక్ష్మి పుట్టింది. మా అమ్మ పుట్టింది అనుకుంటున్నాం మేము. నాకు ఇద్దరు కొడుకుల తర్వాత నా మనవరాలు మా ఇంటి మహాలక్ష్మి. మాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు నా భార్యకు మా అమ్మ వచ్చిందనే ఫీలింగ్లో ఉన్నాం మేము. ఆ మనవరాలు పుట్టినరోజు చాలా చాలా ఆనందంగా మా బావగారు కుటుంబము మా కుటుంబము బాగా విశేషంగా ఆనందంగా సంబరాలు చేసుకున్నాము. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాము. ఆనందంగా గడిచింది. పాపని ఇంటికి స్వాగతం పలికాము. ఆ రోజు నుంచి ప్రతిరోజు మా మనవరాలు బాగా మంచిగా ముద్దుగా మాతో సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ పాపకి అన్ని విధాలుగా ప్రతిరోజు పాపకు స్నానం చేయించడము, బాగా డ్రెస్ చేయించడము, మంచిగా అన్ని విధాలుగా పాపను బాగా చూసుకుంటూ మురిపంగా ముద్దులుగా మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తూ ఉన్నింది. మా బావగారు వాళ్ళని, మన కుటుంబాన్ని, మా అక్కని కాత్యాయనక్కని అందరినీ బాగా మా అల్లుడు గారిని అంతా ఆనందింపజేస్తూ ఉంది మా మనవరాలు. చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని రత్నాలే, నీ నడక నీ కులుకు అన్ని చిత్రాలే. చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలా గోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి, కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ. ఆ మనవరాలతో మా వయసు మరీ ఇంత చిన్నగా అయింది. మేము మా మనవరాలు పుట్టినాక ఆ అమ్మాయి యొక్క ఆనందంతో మేము రోజుకి మేము కూడా చిన్నపిల్లలం అయిపోతున్నాము. అసలు 4 నెలలు 4 రోజులు అయిపోయింది. ఎట్లా గడిచిపోయినాయో మాకే తెలియడం లేదు. 4 రోజులు అయిపోయింది. 4 నెలలు 4 రోజుల్లోగా అయిపోయినట్టు అనిపిస్తా ఉంది. హ్యాపీ. మొత్తానికి మా పాప మా మనవరాలు మాత్రం చాలా ముద్దుగా హ్యాపీగా ఉంది. ఈ నామకరణ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా 7 వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. నీకో ఆట బొమ్మై ఉన్నా, ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకై